మద్యం సేవించావా గాయత్రి? నాన్నగారు, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చెప్పేవారు నాతో, మీ అమ్మాయికి అంత స్వేచ్ఛనివ్వద్దు అని. నేను వాళ్లనే తప్పు పడుతూ వచ్చాను. కానీ ఈరోజు వాళ్ళన్నదే నిజమని నువ్వు రుజువు చేశావు గాయత్రి. ఇదంతా నా తప్పే. తప్పు జరిగిన మాట నిజమే నాన్నగారు. ఆ తప్పు మీ వల్ల కాదు, నా వల్ల జరిగింది. మా నాన్నగారు ఎప్పుడూ తప్పు చేయరు. అంతే కదా నాన్నగారు? నాన్నగారు, నేను చెప్తున్నది అక్షరాల నిజం. నా తప్పు కప్పిపుచ్చుకోవడం లేదు. విందులో నేను తాగిందేమిటో నాకు తెలీదు. నాకు తెలీదు అది మద్యం అని. కావాలని నేనే తప్పు చేయలేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ తర్వాత జరిగిందంతా నా చేతుల్లో లేదు. నా అజ్ఞానం వల్ల జరిగింది. నేను చెప్తుంది నిజం. గాయత్రి చెప్తున్నదంతా నిజమే మావయ్య గారు. విందులో జరిగిందంతా అనుకోకుండా జరిగింది. కానీ ఎలా జరిగితే ఏముంది మావయ్య గారు? అరిటాకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా చిరిగేది అరిటాకే కదా. మన గాయత్రి బాగా తెలివైందే. కాని పాపం తను చిన్నపిల్ల కదా, అంత స్వేచ్ఛగా వదిలేస్తే పాపం మంచి చెడు విచక్షణ తనకెలా తెలుస్తుంది? మావయ్య గారు, మా కోసమన్నా గాయత్రిని క్షమించండి. ఇందులో మన తప్పు కూడా ఉంది. పిల్లల్ని మరీ గారాబం చేసి పెంచితే పిల్లలు పిల్లలుగానే ఉంటారు, పెద్దవాళ్లు కారు. వదినమ్మ చంపా చెప్తున్నది నిజమే నాన్నగారు. గాయత్రి ఇక మీదన్నా బాధ్యతగా ప్రవర్తించాలి. జరిగిందేదో జరిగిపోయింది. కానీ మా గాయత్రి స్వేచ్ఛకి మాత్రం ఏ ఆటంకం రాకూడదు. అలాంటి స్వేచ్ఛ వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మన కుటుంబ గౌరవం మంట కలిసిపోయింది. ఇక మీదట గాయత్రి ఇంట్లోంచి కాలు బయటపెట్టడానికి వీల్లేదు. ముకుందు చెప్పింది నిజమే నాన్నగారు. జరిగిన రాద్ధాంతం చాలు. ఇక మీదట మాత్రం గాయత్రిని మీరు అదుపులో పెట్టాలి. అయ్యయ్యో, ఇది వింటేనే నా కడుపు తరుక్కుపోతోంది. తల్లి తోడు. మావయ్య గారు, జరగరాందేదైనా జరిగితే మనం ఎవరికి మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. నువ్వు చెప్తుంది నిజం అక్క. కొన్నేళ్లకి లావణ్య పెరిగి పెద్దదైతే దానికోసం మనం సంబంధాలు చూస్తాం కదా. ఇంటి పరువు పోయాక సంబంధాలు ఎలా వస్తాయి? అమ్మా, గౌరవనీయులు రాజమాత గారికి ప్రణామాలు. మా కుమార్తె రాకుమారి షర్మిల వివాహం మీ కుమారులు రాణా ఇంద్రవదంతో జరపాలని ఆశించాం. ఆమీర్ కోట్ రాజకుటుంబ సంస్కార పరిమళం గురించి మేమెంతగానో విన్నాం. కానీ రాణా గారికి తనకు జరిగిన సంభాషణ గురించి రాకుమారి షర్మిల మాకు వివరంగా చెప్పారు. అది విన్నాక మా అభిప్రాయాలన్నీ తారుమారయ్యాయి. బహుశా గంధపు చెట్టు కొమ్మలన్నింటికీ దాని సహజ పరిమళం ఉండదేమో. రాణాగారు రాకుమారి షర్మిలతో మాట్లాడిన తీరు గురించి విన్నాక ఈ సంబంధాన్ని తిరస్కరించటం మినహా మాకు మార్గాంతరం కనిపించటం లేదు.
క్షమించగలరు. ఇప్పుడు మన రాజకుటుంబాలు రెండూ ఒకటి కాలేవు. రాజా కిన్నోర్, జయసింహ. క్షమించండి రాజమాత. ఈ రాజపత్రాన్ని కిన్నోర్ రాజుగారు మీకిచ్చి వెళ్ళినప్పటినుంచి మీరు పదే పదే దాన్ని చదివించుకుని వింటున్నారు. మీ బాధేంటో చెప్తారా? ఇతరుల వలన మన కలలు చెదిరితే మనం మన కళ్ళను మూసుకోవచ్చు. కానీ మన కళ్ళే ఆ కలల్ని కల్లలు చేస్తే ఆ కలల్నే వాస్తవాలుగా స్వీకరించక తప్పదు. మా స్వప్నాలని రాణాగారే వమ్ము చేశారు. కిన్నూరు రాజావారు మమ్మల్ని కించపరచలేదు. రాణాగారు మమ్మల్ని అవమానించారు. ఈ అవమానాన్ని విషమని భావించి సేవించాలి. మీరు నన్ను తలుచుకుంటున్నారా రాజమాత? యశోద, రాణాగారికి ఆ పత్రాన్ని అందించు. రాజావారు ఎంత బాధపడతారని మేము అస్సలు అనుకోలేదు. మీరింత రాజమాత, నేను సెలవు తీసుకుంటాను. మీరు వారి కుమార్తెను తిరస్కరించారు, వారిని అవమానించారు. రాజావారు బాధపడకుండా ఉంటారా? మేమింతకు ముందే మీకు స్పష్టంగా తెలియచేశాం కదా రాజమాత, మాకు ఆ రాకుమారి షర్మిలను వివాహం చేసుకోవటం ఇష్టం లేదు అని. రాకుమారి షర్మిలలో ఏం లోపం ఉందని? తను మా సులక్షణ కాకపోవడమే. మా హృదయంలో కేవలం సులక్షణ పేరొక్కటే ఉంది. కాలమనే కెరటాలకి పాత పేర్లన్నీ చెరిగిపోతాయి రాణాగారు. ఇసుకపై రాసిన పేర్లు అలాగే చెరిగిపోతాయి, కానీ మనసుపై రాసుకున్న పేర్లు కాదు. పైగా ఇప్పుడు నా మనసు పాషాణంగా మారింది. ఇప్పుడు ఈ పాషాణ హృదయంలో ఇంకొకరికి స్థానం కల్పించాలని ఆపండి, ఆపండి రాణాగారు, ఆపండి. మనం మాట్లాడుతున్నది కేవలం మీ జీవితం గురించి కాదు. మీరొకటి అర్థం చేసుకోవడం లేదు. మీరు ఈ సంబంధాన్ని తిరస్కరించి ఎన్నో జీవితాల్ని మీరు సమస్యల్లో పడేశారు. మీరన్నది నాకు అర్థం కాలేదు. అమ్మా, నన్ను క్షమించువా అమ్మా. నువ్వు మా గాయత్రి అయ్యుంటే బహుశా క్షమించేదాన్నేమో. చూడ్డానికి మాత్రమే నువ్వు గాయత్రిలా ఉన్నావు. మా గాయత్రివే అయ్యుంటే నా ప్రేమను, నా విశ్వాసాన్ని గాయపరిచేదానివి కాదు. అమ్మా, అలాంటిదేం లేదు. ఇప్పుడు మరో అబద్ధం చెప్పే ప్రయత్నం చేయకు గాయత్రి. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు మద్యపానం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నీకు ఆ దురలవాటే లేకపోతే నువ్వు రాజ్మహల్లో మద్యం ఎందుకు తీసుకున్నట్టు? అమ్మా, నేను చెప్తున్నది నిజం. ఈ రోజు వరకు నేను మద్యాన్ని చూడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలేవి నాకు నమ్మాలనిపించడం లేదు. నా దగ్గర ఇంకెన్ని రహస్యాలు దాచావో ఆ భగవంతుడికే తెలియాలి. అమ్మా, నీకు తలవంపులు తెచ్చే పని నేనేదీ చెయ్యలేదు. అయినా ఒకటి చెప్పు, బిడ్డకి అమ్మ పోలికలే వస్తాయంటారు కదా. ఆ మంచి చెడుల గురించి నేను నీ ఒళ్ళోనే నేర్చుకున్నాను. అలాంటప్పుడు నేను ఇవన్నీ ఎలా చేస్తాను? కానీ అమ్మా, నేను నీ దగ్గర ఒకటి దాచాను, కానీ ఇక మీదట ఏది దాచను. అమ్మా, నీ దగ్గర ఏది దాచకుండా చెప్పేస్తాను. రాజమాత, తమరింతగా ఎందుకు కంగారు పడుతున్నారు? నేను తిరస్కరించింది సంబంధానే కదా. అది కేవలం ఒక సంబంధమే కాదు రాణాగారు, దానితో ఎన్నెన్నో ఆశలు కూడా ముడిపడి ఉన్నాయి. మీకు తెలియదా రాణాగారు, మీరు దాన్ని తిరస్కరించి ఈ రాజ్యాన్ని ఎంత పెద్ద సమస్యలో పడేశారో?
రండి. కమ్. రిలాక్స్ రాజమాత. గత 6 ఏళ్లుగా తమరి రాజ్యపాలన చేస్తూ అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవాలి. మేం వచ్చేసాం కదా, సమస్యలన్నీ మేం చక్కదిద్దుతాం. రాణాగారు, మీ బాల్యంలో మేము మీకొక రాజు ఒక రాణి అంటూ ఎన్నో కథలు చెప్పేవారు. అవి విని మీరెంతో సంతోషించేవారు. పసితనంలో వాస్తవాలకి కథలకి తేడా తెలీదు. కానీ మేము దేన్ని చూసుకొని సంతోషించగలం? మేమెలా సంతోషంగా ఉండగలం రాణాగారు? మాకు వాస్తవం ఏమిటో బాగా తెలుసు రాణాగారు. ఏమిటా వాస్తవం రాజమాత? వాస్తవం ఏమిటంటే ఇప్పుడు మీరు చక్కదిద్దడానికి ఏమీ మిగల్లేదు. వాస్తవం ఏమిటంటే ఈ రాజమహల్లో ఉన్న నగిషీ గోడలన్నీ లోపల నుంచి డొల్లబారిపోయాయి. ఈ రాజమహల్కున్న హోదా, అంతస్తు ఇతరులకు చూపించుకునే జిలుగులు మాత్రమే. వాటికి ఎటువంటి విలువ లేదు. ఏమిటి మీరు అంటున్నది? ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది? మన ఆస్తులన్నీ గోవింద్ సేట్కి మేము తాకట్టు పెట్టేశాం. రాజమాత గర్వించే ఈ రాజ్యం మునిగిపోతున్న ఓ నావ వంటిది రాణాగారు. వాట్? అంటే దీని అర్థం మన కోశాగారం ఖాళీ అయిపోయిందా? హ! అంటే ఇవన్నీ, ఈ హోదా, ఈ అంతస్తు, ఈ మెరుగులు, ఈ పార్టీలు, ఈ నౌకర్లు, ఇవన్నీ కూడా గోవింద్ సేట్ ఇచ్చిన రుణంతోనే నడుస్తున్నాయి. రాజ్మాత, అసలు ఇదంతా ఎలా సాధ్యం? ఇంత పెద్ద రాజ్యం ఇలా సర్వనాశనం అయిపోవడం ఏంటి? అయినా ఇన్నాళ్లుగా తమరి విషయాన్ని మా దగ్గర దాచిపెట్టారా? ఎందుకు రాజమాత, ఎందుకు? బాధతో కుమిలిపోతున్న మిమ్మల్ని మరింత బాధ పెట్టకూడదనుకున్నావు రాణాగారు. ఓ కమాన్ రాజమాత, అలా రాజమాతకు వేరే మార్గం ఏది కనపడలేదు రాణాగారు. మీకు వాస్తవాలు తెలియకూడదని మేమెంతో ప్రయత్నించాం. అందుకే ప్రతిపాదించాం మేము. మీరు సుంకాలను 2 చెయ్యాలని. మీరు దానికి ఒప్పుకోలేదు. మీకు పునర్వివాహం చేయించాలనుకున్నాం. దానికి మీరు ఒప్పుకోలేదు. మేము గోవింద్ సేట్ని పిలిపించి వారితో మాట్లాడాలని ప్రయత్నించాం. అతనికి రాజ్యం పట్ల విశ్వాసం ఉంది. పెద్ద రాణాగారంటే అతనికెంతో గౌరవం. కానీ గోవింద్ సేట్ ఒక వడ్డీ వ్యాపారి. తన బాకీ వసూలు కాకపోతే అతను మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. కానీ రాజమాత ఆమీర్ కోట్ని ఏనాటికి అమ్మకానికి పెట్టరు. ఈరోజు రాజమాతగా కాదు, ఓ అమ్మగా మిమ్మల్ని ఒకటి అర్థిస్తున్నాను. మా అమీర్ కోట్ని మాకు తిరిగి ఇప్పించండి. మా అమీర్ కోట్ని మాకు తెచ్చివ్వండి. అమ్మా, నా చిన్న లోకంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను. నేను, నా పుస్తకాలు, అందమైన నా స్వప్నాలు. స్వప్నాల గురించే మాట్లాడేదాన్ని, చదివేదాన్ని, ఆలోచించేదాన్ని. అందరూ స్వప్నాల్ని నిద్రపోతూ చూస్తారు. కానీ నా విషయంలో మాత్రం స్వప్నాలు నాకు రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేశాయి. మొదటిసారి నేను తెరిచిన కళ్ళతో స్వప్నాలు చూశాను. మొదటిసారిగా నేను రాణాగారిని చూసిన రోజున, మొదటిసారిగా నేను నా గుండె సవ్వడిని విన్నాను. తన ప్రాణాలకు తెగించి నీటిలో మునిగిపోతున్న నన్ను రాణాగారు ఒడ్డున చేర్చారు. ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు, నేను నీటిలో మునిగానా లేక ప్రేమలో మునిగానా అని. ఆ రోజు నుంచి నా మనస్సు, నా తనువు గాలిలో తేలుతుంది. ఎలా ఉందంటే, వారలా స్పృశించగానే నా మనసుకి రెక్కలొచ్చినట్టు అయింది.
వారు నా ప్రాణాలు కాపాడారు. అందుకే నేను వారిని కలవాలనుకున్నాను. ఆ రోజు నేను మందిరానికి వెళ్ళినప్పుడు నాకెందుకో అనిపించింది, మేము మళ్ళీ అలా కలుసుకోవటం ఆ భగవంతుడి ఏర్పాటేనని. వారి కోసం నేను రుమాలు కుట్టినప్పుడు నేను ఏమాత్రం ఊహించలేదు వారు నా రుమాలను కన్నెత్తైనా చూస్తారని. కానీ రాజమహల్ విందులో నేను కుట్టిన రుమాలు వారి జేబులో కనిపించింది. తర్వాత వారు బట్లర్కి గ్లాస్ ఇచ్చి పంపించారు. దాన్ని అందుకుంటూ నేనేమాత్రం ఆలోచించలేదు అది మద్యమా విషమా అని. మనస్ఫూర్తిగా తాగేశాను. ఇందులో నా తప్పేం లేదమ్మా. నేను కేవలం ప్రేమించాను. ఆపు. నీకు ప్రేమించే అధికారం ఉందని నీకెవరు చెప్పారు గాయత్రి? ఈ దేశంలోని అమ్మాయిలకెవరికైనా సరే ప్రేమించే అధికారం ఉండదు. మన జాతకాలు, మన కళలు, వాటిపై కూడా మనకు అధికారం ఉండదు. మనం కార్చి కన్నీరు కూడా మన కోసం కాదు, వేరొకరు పడే బాధను చూసి మన కళ్ళు కన్నీరు కారుస్తాయి. ఒకసారి తండ్రి కోసం అయితే ఇంకోసారి భర్త కోసం. పిచ్చిదానా, మొదట్నుంచి నిజానికి నువ్వు నష్టజాతకురాలివే. ఇలా నిప్పుతో చెలగాటాలెందుకు నీకు? నీ ఒళ్ళో ఇప్పటికే నిప్పులు మూట కట్టుకున్నావు నువ్వు. ఆ నిప్పుల వల్ల నువ్వు మాడి మస్సైపోతావు. ఇప్పుడు విను, ఇక మీదట ఈ మాటలు నీ నోటి వెంట వినిపించడానికి వీల్లేదు. నా ముందే కాదు, మీ నాన్నగారి ముందే కాదు, నీ మనసులో కూడా రాకూడదు. అభాగ్యులెవ్వరూ ఇలాంటి ఆశలు పెట్టుకోరు. మనసులోని స్వప్నాలని నీ కన్నీళ్లతో కడిగేసాయి. ఈ రాత్రి ఎంత ఏడుస్తావో ఏడు, కానీ రేపు ఉదయానికి నీ మనసులో ఈ మాటలు జ్ఞాపకాలుగా కూడా మెదలకూడదు. అర్థమైందా? నా చిట్టి తల్లి ఇప్పుడు ఎలా ఉంది? ప్రశాంతంగా కూర్చొని తనతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు తనతో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మీరిన్నాళ్ళు అంత స్వేచ్ఛ ఇచ్చారు కదా, దానివల్ల జరిగిందే ఇది. గాల్లో ఎగరొచ్చని, స్వప్నాలు చూడొచ్చని తను అనుకుంటోంది. నిన్న మద్యం మొదటిసారి తాగుండొచ్చు, కానీ ఎన్నాళ్ళుగానో తన మైకంలో ఉంది. స్వప్నాల మైకం, స్వేచ్ఛ ఇచ్చిన మైకం. కానీ ఇప్పుడు మైకం దించాల్సిన సమయం వచ్చేసింది. చూడండి, తన జీవితంలో జరగరానిదేది జరగకూడదనుకుంటే మీరు తనకెలాగైనా పెళ్లి చేసేయండి. మీరు ప్రయత్నిస్తే దానికి మంచి సంబంధం దొరక్కపోదు. దమయంతి, గాయత్రి పెళ్లి గురించి నాకు బెంగగానే ఉంది. కానీ తగిన సంబంధం ఏదైనా మనకి దొరకాలి కదా. దానికి ఏ సంబంధం వచ్చినా సరే అదే తగిన సంబంధం అనుకోండి. ఏమిటి అర్థం లేని మాటలు దమయంతి? మన చిట్టి తల్లిని దారిన పోయే దానయ్యకిచ్చి పెళ్లి చేయమంటావా? ఇది తన జీవితానికి సంబంధించిన విషయం. మీ అభిప్రాయం ఏంటి? గాయత్రి గురించి మీకే బెంగ ఉంటుందనా, నాకుండదనా? ఇప్పటిదాకా మీకు నచ్చినట్టే సాగింది, కానీ జరిగిందేంటి? మన పరువు బజార్న పడింది. ఇక మీదట కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలంటే అది ఇక్కడే ఉండిపోతుంది. దమయంతి, నా మీద ఒట్టేసి చెప్పండి, గాయత్రి సంబంధం విషయంలో మీరు నాకు అడ్డు చెప్పరని.